ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని అగ్రిగోల్డ్ భూముల్లో కొందరు వైసీపీ నాయకులు సాగు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. వెలిగండ్ల మండలం గోకులం గ్రామ సమీపంలోని 54 ఎకరాల అగ్రిగోల్డ్ భూములను కొందరు వైసీపీ నాయకులు ఆక్రమించారు. అందులో ఉన్న జామాయిల్ చెట్లను గుట్టుచప్పుడు కాకుండా నరికి విక్రయించి జోబులు నింపుకున్నారు. అంతటితో ఆగకుండా ఆ భూమిని చదును చేసుకునేందుకు ఎత్తించారు. వైసీపీ నాయకుల కబ్జాను అడ్డుకోవాలని స్థానికులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. సుమారు 500 ఎకరాల వరకు వైసీపీ నాయకులు కబ్జా చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. సుమారు 54 ఎకరాల భూమిని మా ఊరి వాళ్ళంతా ఆక్రమించి అదంతా జామాయిలన్నీ కొట్టేసి సుమారు 250 నుంచి 300 టన్నుల కర్ర కుట్టుకొని అది అమ్మేసి డబ్బులన్నీ తీసేసుకున్నారు. మళ్ళా పొలం అంతా సాగు చేసుకొని ఇప్పుడు మళ్ళా పొలం అంతా ఆక్రమించి సాగు చేసుకొని ఏంది ఇదంతా అగ్రిగోల్డ్ పొలం మీరు చేస్తుందంటే మా మీద కేసులు పెట్టి దౌర్జన్యంగా వైసీపీ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. మండలంలో సుమారు ఒక 500 ఎకరం ఉండొచ్చు. దాన్ని కూడా కొంతమేరకు ఆక్రమించున్నారు కొన్ని ఊళ్ళల్లో. మరి గత ప్రభుత్వంలో కూడా మేము దాన్ని చేస్తే కూడా ఎవరు అధికారులు కూడా పట్టించుకోలేదు. అధికార పార్టీ దౌర్జన్యంతోనే ఇవన్నీ జరిగినాయి. 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక మా గోకుల గ్రామం వైసీపీ నాయకులు దాన్ని అంతా 54 ఎకరాలలో ఉన్న జామాయికరణ అంతా సుమారు 250 టన్నులు కొట్టి అమ్ముకొని దాన్ని చదును చేసి పొలం కింద మార్చేసి పంట వేసి సాగు చేస్తున్నారు. అడ్డుకోపోయిన మమ్మల్ని మీదేందని మమ్మల్ని బెదిరించారు. మేము నాయకులు అధికారులకు చెప్పినా కూడా వాళ్ళు చర్యలు తీసుకోలేదు.